బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను నియమించింది. విచారణలో భాగంగా బీజేపీ ఎంపీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను విచారించారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణానికి నిధుల విడుదల ప్రక్రియ, ఆ సమయంలో మంత్రి మండలి తీసుకున్న తీర్మానాలు, వాటికి సంబంధించిన దస్త్రాలపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించి ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.